Hello, hi everyone. Welcome to my channel. Today I am going to show how to prepare పాస్తా 100 గ్రాములు తీసుకున్నానండి. ఉడకబెట్టుకుంటున్నాను. కొద్దిగా వీడియో లేట్ అవుతుందేమోనని ముందే స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఉట్టి నీళ్ళతో ఉడకబెట్టుకుంటున్నానండి. ఆల్రెడీ కొద్దిగా ఉడికిపోయింది. 5 మినిట్స్ ఉడికితే చాలా బాగుంటుంది అనమాట. పాస్తాతో పాటు మనం తోటకూర వేసుకుందాం. తోటకూర, క్యారెట్, ఒక ఉసిరికాయ తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిరకాయలు, పండుమిరకాయలు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. మీరు అలా చేయండి, పిల్లలు చక్కగా తింటారు కలర్గా ఉంటే. అలాగే ఒక ఉల్లిపాయ, ఉల్లిబొందు, పసుపు, కారం, ఉప్పు, దీనికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ. చక్కగా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే మనం దీంట్లో పాస్తాలో మనకి ఏమేమి ఆరోగ్యం ఉందో చెప్తానండి. అయితే పాస్తాలో బరువు తగ్గుతారు, క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అనమాట, సోడియం తక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. దీంట్లో క్యాన్సర్ వ్యాధి నివారిస్తుంది అనమాట. అందుకే పాస్తా వాడదాం, పిల్లలకి పెడదాం, మనము తిందాం. ఏ ఆరోగ్యంగా ఉంటేనే కదండి మనం అందరం చక్కగా ఏమైనా చేసుకోగలం. అందుకే పిల్లలకి ఇప్పటి నుంచే మీరు ఇది నేర్పించండి. అలాగే తోటకూరలో చాలా మనకి పౌష్టికాలు ఉంటాయి అన్నమాట. ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది తోటకూర. దీనిలో ADCEK, B6, B12 ఉంటుంది అన్నమాట. రక్తహీనత తగ్గిపోతుంది దీంతో. అది ఎట్లా అంటే, మా ఊర్లో ఒక అతనికి లక్ష్మణ్ రావు ఆయన పేరు, ఆయనకి ఆపరేషన్ చేశారనమాట. చేస్తే డాక్టర్ గారు రక్తం తగ్గిందమ్మా, రక్తం చాలా తక్కువగా ఉంది, డైలీ తోటకూర పప్పులో కానీ ఫ్రై కానీ ఎట్లాగో అట్లా తోటకూర తింటే మీకు రక్తం సరిపోతుంది, రక్తం ఎక్కించుకునే పని ఉండదని చెప్పారు. అయితే వాళ్ళు అలాగే చేస్తున్నారు, అది నాకు తెలుసు, అందుకే చెప్తున్నానండి. అలాగే హాఫ్ క్యారెట్ తీసుకున్నా, మీరు 1 తీసుకోవచ్చు, హాఫ్ తీసుకోవచ్చు. అలాగే దీంట్లో ఉసిరికాయ తురుము కూడా వేసాను అనమాట, ఒక ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ. అయితే ఈ క్యారెట్లో కూడా మనకి ఇదేంటి పౌష్టికాలు పుష్కలంగా ఉంటాయి, మీకు తెలుసు, లోగడ చెప్పాను. విటమిన్ A, K, C పౌష్టికాలు ఉంటాయి అన్నమాట. పొటాషియం ఉంటుంది, క్యాన్సర్ని నివారిస్తుంది, గుండె జబ్బుల్ని కూడా నివారిస్తుంది అనమాట. అందుకే మనం క్యారెట్ ప్లస్ ఇది తీసుకుందామండి, చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిరకాయ అనమాట. పచ్చిమిరకాయ అంటాం కదండి, పచ్చిమిరకాయ కొరికితే పిల్లలు కూడా చక్కగా తింటారు కలర్ఫుల్గా ఉంటే. అందుకే పండుమిరకాయ, పచ్చిమిరకాయ వేసాను అనమాట. ఈ పండుమిరకాయ, పచ్చిమిరకాయలు వేసేసరికి చక్కగా ఇది కలర్ఫుల్గా ఉంది. అయితే పచ్చిమిరకాయ కూడా మనకి చాలా మేలు చేస్తుంది. విటమిన్ C, జీర్ణశక్తి పెంచుతుంది అనమాట. అజీర్తి అయితే తగ్గిస్తుంది, రక్తస్రావాన్ని కూడా అరికడుతుంది అనమాట దీన్ని, పచ్చిమిరకాయ అనమాట. అందుకని మనం పచ్చిమిరకాయ కూడా వాడదాం. అయితే ఇవాళ కొత్తది ఏంటంటే ఉల్లికాడ అంటే ఉల్లి బొంద అంటారు కదండి కొంతమంది. చాలా పౌష్టికాలు ఉంటాయి అన్నమాట దీంట్లో. ఉల్లికాడ కూడా నేను తీసుకున్నానండి, చాలా పౌష్టికాలు ఉంటాయి. శరీరంలో రక్తస్రావం బాగా జరుగుతుంది, ఫోలేట్స్ ఎక్కువగా ఉంటుంది, గుండె జబ్బులు రావు, ఆకలి ఎక్కువగా ఉంటుంది, విటమిన్ C ఉంటుందన్నమాట దీంట్లో, BP కంట్రోల్లో ఉంటుంది, జలుబు దగ్గు తగ్గుతుంది అన్నమాట. అందుకని మనం ఉల్లికాడల్ని తీసుకుందాం. ఉల్లిపాయ చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు కదండి, అందుకని ఇది తీసేసుకున్నాను అనమాట. ఉప్పు, కారం, పసుపు కూడా తీసుకున్నాను. ఇప్పుడు బాండీ వెలిగించి ఇవి వేస్తానండి నేను. అయితే
బాండీ వెలిగించానండి. సరే, నూనె కాగిపోయిందండి. 3 స్పూన్స్ వేసానండి నూనె. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. కొద్దిగా ఒక ఉల్లిపాయ వేసానండి నేను. చక్కగా వేగినాక మనం చక్కగా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ సమయంలో తల్లి కూడా చేయదంటారండి. మనం ఎందుకంటారంటే కొంత తెలిసిందే నాకు ఏంటంటే, ఉల్లిపాయలు కోసేటప్పుడు మనకి చాలా ఏడుపు వస్తుంది అన్నమాట. ఎందుకు ఏడుపు వస్తుంది? మనలో ఉన్న బాధ అంతా తొలగిపోయినట్టు ఉంటుందండి. ఎప్పుడైనా మీరు కనిపెట్టండి, ఉల్లిపాయ కోసినప్పుడల్లా నీళ్లు కారుతాయి కదండి. ఆ బాధ అంతా తొలగిపోయి మనసు ఎంతో హాయిగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని మనం ఏడుపు వస్తుంది అనమాట మనకి. చక్కగా వేగిపోతుందండి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు కూడా వేసేసాను. చక్కగా అది కూడా వేగినాక పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాం. పచ్చిమిరకాయలు కూడా వేసానండి. ఇలా చేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. ఇది 15 minutes 10 minutes పడుతుందండి. ఇప్పుడు మనం చక్కగా క్యారెట్ తురుము, ఉసురు తురుము వేసుకున్నాం. ఇవన్నీ చూశానండి. ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అంత ఆరోగ్యం ఉంటుంది అన్నమాట. చక్కగా వేగిపోయినాయి చూసారండి. స్టవ్ అంటే స్టవ్ అనమాట మాది. 2 నిమిషాల్లో అయిపోతుంది. అసలు ఎప్పుడు రిపేర్ రాలేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి స్టవ్ ఎప్పుడుదోనండి. స్టవ్ అసలు రిపేర్ లేదు, ఏమి లేదు. చూసారండి చక్కగా వేగిపోయినాయి. ఇట్లా వేగిపోయినాక చక్కగా మనం మాడుతుంది చక్కగా వేగినాయండి. ఇప్పుడు మనం తోటకూర వేసుకుందామండి. వెరైటీ అనమాట ఇవాళ. మోస్ట్ హెల్తీ ఫుడ్ అండి ఇది. చాలా బాగుంటుంది. పిల్లలు పెట్టచ్చు, చక్కర పెద్దోళ్ళు పెట్టచ్చు, మనం తినచ్చు. చూసారా ఎంత ఆరోగ్యం ఉందో. చాలా స్పీడ్గా వస్తుందండి మా స్టవ్. చూసానండి అసలు 2 నిమిషాల్లో చక్కగా మగ్గిపోయింది. అంత స్పీడ్గా వస్తుంది స్టవ్. ఎంత ఆరోగ్యం అండి మనకి. ఇవన్నీ కూడా మా ఆయన ఉన్నప్పుడు నేను అసలు వంటే చేయలేదండి. ఆయన గారే చేసి పెట్టేవాళ్ళు. నాకు తినేదాన్ని చక్కగా. మా ఆయన గారు లేరు ఇప్పుడు. ఇవన్నీ చేస్తుంటే పాపం ఆయనకు పెట్టలేదన్న బాధ వేస్తుంది.
మూత పెట్టుకోవచ్చండి, కాకపోతే మనకి వీడియోలో అని చెప్పి నేను మూత పెట్టలేదు. పాస్తా ఇలా ఉండాలండి. ఇది చాలా పెద్దగా అవుతుందని నేను చూసానండి. ఎప్పుడు వీడియో చాలా పెద్దగా ఉంటుంది, అందుకే చేసి పక్కన పెట్టి చూపిస్తాను అన్నమాట. ఇలా వండి మనం చేయాలంటే చాలా టైం పడుతుందని. చూసానండి, చక్కగా ఇప్పుడు మనం లైట్గా చూసానండి ఎంత బాగుందో, చక్కగా ఉడికిందండి. తోటకూర ఉడికిపోయింది చూడండి. పాస్తా అంటే పాస్తా అండి, పాస్తాలో చాలా ఆరోగ్యం ఉంటుంది, అందుకని మనం వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. చాలామంది మసాలా వేస్తారండి, నాకు మసాలా నేను పెద్దగా వాడను. మసాలాతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి, అందుకని మసాలా వాడను అనమాట. ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు వేసుకొని తగినంత ఉప్పు నేను 1/2 స్పూన్ వేసానండి. కలర్ఫుల్గా ఉండడానికి లైట్గా పసుపు చిటికెడు వేసానండి. కారం అన్నమాట, కారం మీ ఇష్టం అండి, నేనైతే 1/2 స్పూన్ వేసాను. చూసుకోండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆహా, తింటే ఇంకా ఎంత బాగుంటుందో చూసుకోండి. అదండి ఇవాళ వీడియో. ఎంత ఆరోగ్యం ఉందండి దీంట్లో, మొత్తం ఆరోగ్యకరమైన ఫుడ్ అనమాట. మీరందరూ కూడా శుభ్రంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యం మనం డబ్బులు పెడితే కొంటే రాదండి, అందుకని మనం ఇవన్నీ మంచి హెల్దీ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉందాము. అందరికి కూడా మీరు ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. చూసారండి ఎంత బాగుందో. ఆహా, ఇక తింటే అసలు వదిలిపెట్టరు, రోజు తిందాం అనుకుంటారు మీరు. అందరు కలిసి కూర్చొని తినండి, ఇది మంచి ఆరోగ్యమైన ఫుడ్ అనమాట. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.